నమస్తే అండి, నేను రోజా. సూపర్ స్టార్ రజనీకాంత్ గారి మీద పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ప్రేమ ఎంతో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పలు సందర్భాల్లో రజనీకాంత్ గారి గురించి మాట్లాడడం జరిగింది. ఇక ఇప్పుడు ఏంటంటే రజనీకాంత్ గారు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 50 సంవత్సరాలు అయితే అయిపోయిందట. దీంతో ఇండియాలో ఉన్నటువంటి టాప్ లీడర్స్ కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు, మన ఆంధ్ర రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఈయన ట్వీట్లు వేయడం అయితే జరిగింది. సో ఇలాంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్ గారు కూడా రజనీకాంత్ గారిపై ఉన్నటువంటి ప్రేమని, ఆప్యాయతని తనదైన శైలిలో చూపించడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు శుభాకాంక్షలు తెలియజేయడం అయితే జరిగింది. సో ఈ శుభాకాంక్షలు ఏమన్నారంటే తనదైన నటనతో కోట్లాది మంది అభిమానుల్ని రజనీకాంత్ సొంతం చేసుకున్నారు. ఎస్, అవాస్తవం. మరిన్ని విభిన్న పాత్రలతో సినీ ప్రియుల్ని మెప్పించాలి. ఆయన పేరు తెర మీద పడగానే థియేటర్లు ఏ విధంగా దద్దరిల్లుతాయో చెన్నైలో ఉన్నప్పుడు ప్రత్యక్షంగా చూసినాను. ఈ రోజుకి కూడా దద్దరిల్లుతున్నాయి. నిన్న కాక మొన్న సినిమా వస్తే, కూలీ సినిమా వస్తే థియేటర్లు దద్దరిల్లుతున్నాయి. వీడియో చేసినా కదా నేను బుకింగ్స్ కి సంబంధించి. మామూలు బుకింగ్స్ కాదండి, మ్యాసివ్ బుకింగ్స్ అయితే నడిచినాయి. తమిళనాడులో అయితే కనుక టికెట్లు లేవు, ఆంధ్రాలో టికెట్లు లేవు, హైదరాబాద్ తెలంగాణలో టికెట్లు లేవు. ఆ రేంజ్ లో బుకింగ్స్ అయితే ఓపెన్ అయ్యారన్నమాట. చాలా అత్యద్భుతమైంది. అంటే 50 ఏళ్ళు వచ్చేసి సినిమా ఇండస్ట్రీకి అయిపోయిందంటే అందుకే పవన్ కళ్యాణ్ స్పందించినారు. ఆయన పేరు తెర మీద పడగానే థియేటర్లు ఏ విధంగా దద్దరిల్లుతాయో చెన్నైలో ఉన్నప్పుడు ప్రత్యక్షంగా చూశాను. తరాలు మారుతున్నా ఆయన వన్నె తగ్గలేదు. నిజము. సినీ జీవితంలో ఎన్నో రికార్డులు ఆయన సొంతం. ఎందరికో ఆదర్శంగా నిలిచారు. తనదైన స్టైల్ చూపించి ప్రేక్షకుల మధ్యలో చెరగని ముద్ర వేశారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొచ్చినారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు, మాజీ ప్రధాని నరేంద్ర మోడీ గారు సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు. అదే సంగతి. ఇక రజనీకాంత్ గారు నటించిన కూలీ సినిమా విషయానికి వస్తే కనుక చూడండి, చాలా బాగుంటది. నాగార్జున గారి యాక్టింగ్ ఏదైతే ఉందో అది పీక్ లెవెల్ ఉంటుంది అన్నమాట. చాలా తర్వాత నాగార్జున గారిని మనం ఈ స్టైల్లో చూస్తాం. అంటే ఇలాంటి స్టైల్, డిఫరెంట్ స్టైల్లో చూస్తాం అనమాట. ఈ సినిమాలో రజనీకాంత్ గారి కోసం వెళ్ళినా వెళ్ళకపోయినా మనం నాగార్జున గారి కోసం వెళ్ళొచ్చు అన్నమాట. సో బాగుంటుంది, చూడొచ్చు.